కాకినాడ జిల్లా కేంద్రమైన వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో 4వ సచివాలయంలో వీఆర్ఓ సత్యం సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మండ సింహాద్రిరావు కలిసి ఒకరోజు ముందే వృద్ధులకు జోరు వానలో పెన్షన్ను పంపిణీ చేయడం జరిగింది. 4వ సచివాలయం పరిధిలో ఉన్న 100%కి 80% పూర్తి చేసుకున్నారు. ఇది ఎలా ఉండగా గత ప్రభుత్వం వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వడానికి 2 రోజులు 4 రోజులు పడేది. కానీ కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తక్కువ మంది ఉండడంతో పాటు కూటమి నాయకులతో కలిసి జోరువాన్లో పెన్షన్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వవలసిన పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఓ వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం కూటమి నాయకుడు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన కానుంచి నేను టీడీపీలోనే కొనసాగించిన మండల సింహాద్రిరావు 1996 నుండి 2001 వరకు వార్డు మెంబర్గా పనిచేసి 2001 నుండి 2006 వరకు ఎంపీటీసీ తర్వాత హైస్కూల్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి టీడీపీ గ్రామ కమిటీగా మరెన్నో పదవులు చేసి 2011 నుండి 2024 వరకు మళ్ళీ నేను టీడీపీలో పనిచేస్తూనే ఉన్నాను అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇచ్చాడు గత 14 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు కూడా అంతకంటే మంచి పరిపాలన ఇస్తాడని అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి, బీజేపీ కలిసింది కాబట్టి మంచి పరిపాలన ఇంకా బాగా చేస్తారా అని అనుకుంటున్నాం. పింఛన్ విషయం వచ్చేసరికి గత ప్రభుత్వం 2000 నుండి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 4000 చేశారు. దాని మళ్ళీ 3 నెలలు కలుపుకొని మన ఫస్ట్ 7000 పెంచారు. ఇప్పుడు ఈరోజు ఇంత వర్షంగా ఉన్న మన గ్రామంలో తెల్లారి 5:30కి స్టార్ట్ చేసి 12 ఈ టైంకి 80% 90% పనిచేసాము. ఇలాగ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, లోకల్ ఎమ్మెల్యే నానాజీ గారు పిలుపు మేరకు కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ కృషి చేసి గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు చేయలేని పని వాళ్ళు సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ పంచి వరల్డ్ కప్ టైంకి మరుసటి రోజు ఇచ్చేవారు. ఇది ఒకే రోజు వాలంటీర్లు లేకుండా కార్యకర్తల సమక్షంలో ఇంతమంది ఇంత ఫాస్ట్గా ఇంత ఎర్లీగా అందరికీ పెన్షన్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు ఘనత, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే నానాజీ గారు ఆదేశాల మేరకు ఇలా బాగా జరుగుతుంది. అయితే ఇంతకంటే ఇక మంచి పనులు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తానన్నారు కాబట్టి చేస్తారని అనుకుంటున్నామండి.